టైం తీసుకుంటే మార్నింగ్ 2 అయింది. మన ఎంటీ స్టమక్ బాడీ వెయిట్ 65.65. మనం ప్రీ వర్కౌట్ మీల్ తీసుకుని ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ మన జిమ్కి అయితే వెళ్ళిపోయాం. మీరు అనుకోవచ్చు ఈ టైంలో జిమ్ ఓపెన్ ఉండదు కదా అని. జిమ్కి అయితే నా దగ్గర ఉంటుంది. నేను ఎవ్రీడే ఈ టైంకే వస్తాను. సో చాలామంది టైం సరిపోవట్లేదని జిమ్ స్కిప్ చేస్తారు. సో నా డ్యూటీ టైమ్స్తో టైం సెట్ అవ్వకపోయినా నేను జిమ్ ట్రైనర్తో మాట్లాడుకొని జిమ్కి అయితే వచ్చాను. ఫస్ట్ వార్మప్ కింద షోల్డర్కి పుషప్స్ తీసుకుని తర్వాత కేబుల్ లాటరల్ రైజెస్ పర్ఫామ్ చేసాం సింగిల్ హ్యాండ్తో కంట్రోల్గా. సో ఒక 5 సెట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో డంబుల్ లాటరల్ రైజెస్ చేసాం. సో ఇవి కూడా 5 సెట్స్ కంప్లీట్ చేసుకుని రేటల్స్ కోసం సో పెగ్ డెక్ మిషన్ దగ్గర సింగిల్ హ్యాండ్తో పర్ఫామ్ చేసాం. ఇవి కూడా 5 సెట్స్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ కేబుల్ మిషన్ దగ్గర సో ఫేస్ పుల్స్ అయితే పర్ఫామ్ చేసాం స్లో అండ్ కంట్రోల్గా. ఇవి కూడా 5 సెట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మోడరేట్ వెయిట్ తీసుకుని షోల్డర్ ప్రెస్ అయితే పర్ఫామ్ చేసాం. ఇవి కూడా 5 సెట్స్ టిల్ ఫెయిల్యూర్. తర్వాత సింగిల్ హ్యాండ్తో సో కేబుల్ ఫ్రంట్ రైజెస్ పర్ఫామ్ చేసాం. ఇవి కూడా 5 సెట్స్ కంప్లీట్ చేశాను సో టిల్ ఫెయిల్యూర్. లాస్ట్లో అప్రైట్ రోస్తో ఫినిష్ చేసుకుని షోల్డర్ వర్కౌట్. ట్రాప్స్ కోసం సో బార్బెల్ స్ట్రెచ్ అయితే టిల్ ఫెయిల్యూర్ పర్ఫామ్ చేసుకున్నాను. మీరు చూసుకోవచ్చు మనకి షోల్డర్ పంప్ ఈరోజు చాలా బాగా వచ్చింది. తర్వాత పోస్ట్ వర్కౌట్ మీల్ కింద మన ఓట్ మీల్ కంప్లీట్ చేసుకుని మన సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత మనకి డైరెక్ట్ ఈవినింగ్ అండ్ నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకుని తర్వాత 12K స్టెప్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకుని డేనైతే ఫినిష్ చేసాం.